హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చద్దన్నం చాలా ట్రెండీ, కానీ ఈ మధ్య చాలా మంది మర్చిపోయాం కూడా. అసలు చద్దన్నం బెనిఫిట్స్ ఏంటి, దేనికోసం పనికొస్తుంది బాడీలో? చద్దన్నం మర్చిపోయినరు సరే, కానీ ఫస్ట్ జనాలకు గుర్తు చేయాలి చద్దన్నం అంటే ఏంది. మీరు ఏ ప్రదేశంకి పోయినా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రదేశాలకు పోయినా ఆడ చద్దన్నం చేసుకుంటారు. పేరు వేరే వేరే ఉంటుంది, చేసుకునే విధానం కొంచెం కొంచెం తేడా ఉంటుంది. ఏందంటే ఇప్పుడు రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, రాత్రికి అన్నం మిగిలిపోయింది. రాత్రికి అన్నం మిగిలిపోతే మీరేం చేయండి అంటే ఒక మట్టి గిన్నె తీసుకోండి, మట్టిదే తీసుకోండి. మళ్ళీ లేకపోతే కాసా అంటే బ్రాస్ ది తీసుకోండి. దాంట్లో ఈ అన్నం చేతితో మంచిగా కలిపేసేయండి. కలిపేసి దీంట్లో మీరు కొంచెం వాటర్ లేదా పాలు ఉంటే ఆవు పాలు వేయండి, అది ఇంకా బెటర్. ఓకే, పాలేసి మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డలు కోసి వేయండి, మిరపకాయలు కోసి చిన్న చిన్నగా వేయండి. మళ్ళీ జర్ర పోపు పెట్టి మిరియాల బుక్ని దాంట్లో మళ్ళీ ఎల్లిపాయలు ఉంటాయి, ఎల్లిపాయలు జర చేయండి, బగారా లాగా చేయండి. ఓకే, ఇప్పుడు అది వేసే ముందు దీంట్లో కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసి మంచిగా కలపండి దాన్ని. కలిపేసి ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, బగారా మార్నింగే చేసి వేసుకుంటారు, దీంట్లోనే కలపండి. అది కూడా ఫర్మెంట్ అవ్వాలి కదా, అది కూడా ఫ్యాట్ కూడా బ్రేక్ డౌన్ అవ్వాలి నూనెలో. మొత్తం కలపండి, దాన్ని నైట్ మొత్తం వదిలేసేయండి. అప్పుడు అన్నం వండుకునేటప్పుడు స్టార్చ్ వార్చాలా ఉంచినా పర్వాలేదా? కొంతమంది వార్చి వండుతారు, కొంతమంది రైస్ కుక్కర్లో యాజ్ ఇట్ ఈస్ వండుతారు కదా సార్, అదేం సంబంధం లేదా? స్టార్చ్ ఇప్పుడు ప్లాంట్స్ ఏదైతే ఉంటాయి దాంట్లోకి వెళ్ళి ఏదైతే వస్తుంది అది కార్బోహైడ్రేటే ఉంటుంది ఎక్కువ అయితే అది తీసేయడం బెటర్ అంటారా? బెటర్. పిల్లలకి ఇవ్వండి, లేకపోతే బై ఛాన్స్ మీ పిల్లలు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉండి పెద్ద పెద్ద కోచింగ్లకు పోయి మార్నింగ్ 9ంటికి పోయి నైట్ 9ంటికి వస్తున్నారు అంటే చదువుడు ఇప్పుడు అట్లా అయిపోయింది కదా కాంపిటీషన్, చాలామంది అట్లా చేస్తారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి ఐఐటి కోచింగ్ స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. అయితే వాళ్ళకి ఇవ్వకండి. కానీ మీ బాబు బాగా అల్లరి చేస్తుండు, మీ బాబు క్రికెట్ ఆడడానికి గల్లీలో పోతుండు, స్పోర్ట్స్ ఆడుతుండు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండు, ఇట్లాంటి కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వండి. చెడ్డ అలవాటు ఫిజికల్ యాక్టివిటీ? అరే సర్కాజం మేడం, అట్లా అర్థమైంది కదా మీకు? 10th తర్వాత ఎవరైనా ఐఐటి కోచింగ్లు పోతుండంటే దానికి ఒకటి అర్థం ఉంది, అవునా కదా? అదే 4th క్లాస్ పిల్లలకి ఎందుకు మీరు అంత తపన పెడతారు, అవునా కదా? అచ్చా సరే భయ్, సరే మీరు కాంపిటీషన్ పెరిగిపోతుంది అంటున్నారు కదా, ఇంటర్లా 2 ఏళ్ళు చదివి ఐఐటి సీట్లు కొట్టేటోళ్ళు ఉన్నారు కదా, ఆడికి 4th క్లాస్లో చదివింది ఏం గుర్తుంటుంది ఇంటర్లా, అవునా కదా? మళ్ళీ ఏం లాభం? కరెక్టే కదా. టెక్నో పిక్నో హైటెక్ ఐటీ ఇట్లా పేర్లు పెట్టి మనం కోచింగ్లు ఇస్తాం. వద్దు, పిల్లలకి ఏం ఏజ్లో ఏం చేయాలి అది చేయాలి, వాళ్ళకు ఇవ్వండి అది గంజి. మళ్ళా నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు ఈ సద్దనం రెడీ అయింది, ఇది పడి గడుపున తింటే మీకు ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ 2 పోతాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు ఇట్లా ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అన్నీ పోతాయంటే ఏంటంటే దీనికి అర్థం మన తెలుగు భాషలో వచ్చినట్టు అవుతుంది కానీ రావట్లేదు. కడుపులో గుడుగుడు గుడుగుడు సౌండ్లు వస్తున్నాయి, ఛాతీలో జర మంట అవుతుంది, ముద్ద ఇట్లా దిగితే మోషన్ పోవాలనిపిస్తుంది కొందరికి, పోతే రాదు, పోతే ½ గంట పోయేటోళ్ళు ఉంటారు, అయినా సాటిస్ఫాక్షన్గా బయటికి. ఇవన్నీ సాల్వ్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, అరికాలు మంటలు, తిమ్మిర్లు, నొప్పులు ఇవన్నీ అంటారు కదా, వాళ్ళకు కూడా బెనిఫిషియల్ ఉంటుంది ఇది. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి పేషెంట్లు, దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అవునా కదా?
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల గ్లూకోజ్ స్పైక్ కూడా మెల్లగా వస్తుంది. అప్పుడు వరకు అది డైజెస్ట్ కూడా అవుతుంది. ఎస్. అయితే షుగర్ వ్యాధి వాళ్ళకి ఈ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, మళ్ళీ దాని తర్వాత మోకాలు నొప్పులు కానీ, అంటే మీ శరీరం రోగాలకి దుఃఖనం అయిపోయింది అనుకోండి, వాళ్ళకు పనికి వస్తుంది. అట్లా మీరు మైండ్లో పెట్టుకోండి. రోజుకి ఒకసారి తీసుకోండి. అదే ఏ పప్పు గిప్పు కూడా కలిపి తింటారు కొందరు. మళ్ళీ దాంట్లో పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అలా నిమ్మకాయ పచ్చడి తింటారు, పళ్ళు వేసుకుంటారు, మళ్ళీ ఫ్రెష్గా ఆవకాయ వేసుకుంటారు, మళ్ళీ పులుసు వేసుకొని తింటారు. పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. అయితే అట్లా తినండి. సో పెద్దలు చెప్పిన చద్దన్నం చాలా సమస్యలకి సమాధానం అని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.